శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. 2025 విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14గా, గౌరవం 5, అవమానం 8గా గోచరిస్తుంది. ఈ మేషరాశి వారికి కుజుడు ఈ సంవత్సరాది నుండి జూన్ 4 వరకు కూడా అర్ధాష్టమంలో, అలాగే మళ్ళీ అక్టోబర్ 23 నుండి డిసెంబర్ 6 వరకు అష్టమంలో, గురుడు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాన్ని ఇస్తూ, శని ఏమో ఏప్రిల్ 18 నుండి అక్టోబర్ 10 వరకు కూడా ద్వాదశంలో, అలాగే రాహువు ద్వాదశంలో, కేతు అంతా కూడా శుభ ఫలితాలను ఇస్తూ అనేక రకాలుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 2, 3 స్థానాల్లో సంచారము ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధాలా తగినంత ఆదాయం చేతికి అందుతుంది. వ్యవహారాలు చేయవారికి జయం అలాగే మంచి నిపుణత, ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యములను ఇతరులు గుర్తించడం చేత గౌరవ లాభాలు పొందుట, జీవన లాభాలు కలుగుతాయి. అలాగే పైకి ఎంత ధైర్యం ఉన్ననో లోపల అధైర్యము, పిరికితనం కలుగుతూ ఉంటుంది. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను తదుపరి కొంత మేలు జరుగుతుంది. సంఘంలో గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యాలు. రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే కూడా మెరుగైన ఫలితాన్ని పొందుతారు ఈ మేషరాశి వారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. శత్రువులే మిత్రులై సహాయకారాలు అందిస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి శుభకార్యాలు తప్పక జరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారాలతో అధిక లాభము, జీవన స్థాయి పెరుగును, సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమే, యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయ వారికి కూడా మంచి అభివృద్ధి, గుర్తింపు పొందుతారు. అలాగే గతంలో ఉన్న కోర్టు కేసుల నుంచి కూడా విముక్తి పొందుతారు. ప్రైవేట్ కంపెనీలందు పనిచేయ వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీకి మార్పు, స్థాన చలనం, గృహ చలనాలు తప్పవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశాలు లభించను. జీవితంలో స్థిరత్వం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురవుతుంది. రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది. అధిక నాయకులతో సఖ్యత, ధన వ్యయం తప్పదు. ప్రజల్లో గుర్తింపు ఉంది. కోర్టు కేసుల్లో విజయం, ప్రజలతో సత్సంబంధాలుండి మంచి గుర్తింపు, ఆదరణ పొందుతారు. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండడం చేత అంత లాభదాయకంగా ఉండదు. గురుబలం వలన అవార్డులు, రివార్డులు లభించును కానీ గాయని గాయకులకు నూతన అవకాశాలు కొంత మేరకు లాభిస్తాయి, కానీ మీరు అనుకున్నంత అయితే చేరుకోలేరు. సినిమాల్లో ఉన్నటువంటి వారికి విజయాలు లాభించడం, ఆర్థికంగా కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అనుకూలం, మంచి లాభాలు పొందుతారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాలు కూడా అనుకూలమైనటువంటి సమయమే. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకి, గృహ నిర్మాణాది పనులు చేయవారికి కూడా విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి. అలాగే వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం విశేష లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి, సరుకులు నిల్వ చేయ వారికి కూడా చాలా బాగుంటుంది. బంగారు, వెండి వ్యాపారాలకు మాత్రం స్వల్ప నష్టం తప్పదు. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం చేత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బిఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు సాధించి మంచి సీట్లను పొందుతారు. క్రీడాకారులకు మంచి కాలమే. జాతీయ, అంతర్జాతీయ జట్లలో మంచి స్థానాన్ని పొందుతారు. ఇక వ్యవసాయదారులకి 2 పంటలు కూడా ఫలిస్తాయి. శని 11వ ఇంట ఉన్నందున బాగుండను. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చి కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఇస్తారు. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యలు, చెరువులు, పౌల్ట్రీలు నిర్వహించే వారికి కూడా లాభదాయకమే అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు కూడా గత సంవత్సరం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. గురు శనులు బలంగా ఉంచేత కొన్ని వర్గాల వారికి అవయోగం చేయును. మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటలు అన్ని కార్యాలు కూడా విజయవంతం అవుతాయి. కాబట్టి నరదృష్టి వలన మంగళవార నియమాలు పాటించి చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.